రైట్. అది బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మనం చూస్తూ ఉన్నాం. అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన పేరుకు సంబంధించి అంటే మొన్న ఒక లిస్టు, సినిమా లిస్టులో ఆయన 9వ పేరు ఉందని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్. మాజీ మంత్రి పేరు నాని జాయిన్ అవుతున్నారు. నాని గారు, బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు చూసే ఉంటారు మీరు, ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి? ఏం చేస్తాం అంటే ఒక సంస్కారహీనుడిలాగా గతంలో ఆయనకు ఉన్నటువంటి హెల్త్ సర్టిఫికేట్ అంటే ఏదో దొంగ సర్టిఫికేట్ అనుకున్నాం, కానీ అది నిజంగానే ఒరిజినల్ సర్టిఫికేటే అని మనకు అర్థమవుతుంది. వాళ్ళు అసెంబ్లీ వేదికగా ఈ రకమైనటువంటి తల్లిదండ్రులు సంస్కారవంతులైనప్పుడు పిల్లలు కూడా సంస్కారవంతులు అవ్వక్కర్లేదు అనేది బాలకృష్ణ గారు నిరూపించాడు. నందమూరి తారక రామారావు గారు, బసవ తారకం గారు ఇద్దరు కూడా గొప్ప సంస్కారవంతులైనంత మాత్రాన పిల్లలు సంస్కారవంతులు అవ్వాలని ఎక్కడ రూల్ లేదు. సంస్కారహీనులే పుడతారు, వాళ్ళ కడుపును కూడా పుడతాకి ఛాన్స్ ఉందనేది ఉదాహరణే ఇవాళ బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన భాష. దీని మీద ఏంటంటే మీరు ఏమన్నా లీగల్గా స్టెప్ తీసుకోబోతూ ఉన్నారా అసెంబ్లీ వేదికగా? సంస్కారహీనులకి ఏం లీగల్ గా తీసుకునేది అంటే ఆల్రెడీ సర్టిఫికెట్ ఉంది ఆయనకి. ఆయన సర్టిఫికెట్ ఉంది కాబట్టి సర్టిఫికెట్ ఉన్నవాడితో రోడ్డు మీద మనం వెళ్తా ఉంటాం సార్. మామూలుగా బట్టలు లేకుండా రాళ్ళు ఇసురుతా, కర్ర ఇసురుతా వెళ్తా ఉంటారు చాలా మంది. వాళ్ళ మీద ఏమన్నా పోలీస్ కేసులు పెట్టాడు ఎవరన్నా ఉంటాడా? ఇది కూడా అట్లాంటిదే. కోర్టులకి లీగల్ నోటీసు, ఈ నోటీసు. సమాజానికి అర్థం అవుతుంది వీళ్ళ సంస్కారం ఏంటో, వీళ్ళ అధికారం మతం ఏంటో అర్థం అవుతుంది. సార్ అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు? ఎందుకు ఇప్పటికీ దాని మీద అనేక కాంట్రవర్సీస్ ఎందుకు వస్తూ ఉన్నాయి? అసలు ఏం జరిగింది ఆ రోజు? మీరు మంత్రిగా ఉన్నారు, ఏం జరిగింది మీరు చెప్పండి ఒకసారి. ఏమీ జరగలా, అద్భుతంగా జరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో, మర్యాదపూర్వకమైన వాతావరణంలో, ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మీటింగ్ జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుతా బయట మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడి వెళ్ళారు. బాగుంది అని చెప్పారు. దాంతో ఇక ఇబ్బందులు ఏమున్నాయి? ఎవరికి ఇబ్బందులు లేవు. మీటింగ్కి వచ్చినోడికి ఎవరికి ఇబ్బందులు లేవు. మీటింగ్కి రాని పవన్ కళ్యాణ్కి, బాలకృష్ణకి, ఈ కామినేని శ్రీనివాస్కి ఇబ్బంది ఏంటో మరి నాకు అర్థం కావట్లా. వీళ్ళకున్న రోగం ఏంటో నాకు అర్థం కావట్లా. మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా. ఎవరు అభ్యంతరం చెప్పలేదు కదా. ఏమండి? ఎవరు అభ్యంతరం చెప్పలా. అభ్యంతరం కదా, అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా. ఉంటే ఈ పాటికి మాట్లాడతారు కదా. అదే అవును. ఈవెన్ చిరంజీవి గారు స్పందించారు. ఇందాక నన్ను సాధారణంగా ఆహ్వానించారు, ఆయన రమ్మంటేనే వెళ్ళాము. 5 మందిని రమ్మన్నారు, 10 మందిని వస్తామంటే కూడా ఆయన ఓకే అన్నారు. కోవిడ్ నేపథ్యంలో వెళ్ళాము, కలిసాము, సమస్యలు చెప్పాము, బయటకు వచ్చాము. బాలకృష్ణని కూడా కాల్ చేశాను, అప్పుడు ఆయన అందుబాటులో లేరని చెప్పి చిరంజీవి వివరణ ఇచ్చారు దీన్ని చూసిన తర్వాత. అదే చెప్తున్నాండి, ఇక వాళ్ళ పిచ్చి మతం పరాకాష్ఠకు చేరి అధికారం మతంతో కొట్టుకుంటున్నాడు. లేకపోతే అంటే కనుక ఆయనకి మెంటల్ ఉందని చెప్పి సర్టిఫికేట్ ఉంది కాబట్టి మళ్ళీ మెంటల్ వచ్చింది అనుకోవాలి. అంతే, మరి తగ్గి మళ్ళీ వచ్చింది అనుకోవాలి. అంతే వదిలేస్తారు సార్. అంటే మీ నాయకుడిని పరుష పదజాలంతో మాట్లాడారు. అసలు ఆయన మాట తీరు, వాడు వీడు అంటూ మాట్లాడినటువంటి తీరు అసెంబ్లీ కొన్ని బయట అంటే ఏం చేయాలని మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి బాగా పచ్చి బూతులు, బాలకృష్ణ గారిని కూడా పచ్చి బూతులు తిడితే బాగుంటది. కానీ సంస్కారం అంటే వస్తుంది కదా. సరిగా వాళ్ళ అమ్మా నాన్న సంస్కారవంతులు, కడుపున వాళ్ళ ఇద్దరు సంస్కారవంతులు కడుపున ఒక చండాలుడు, ఒక సంస్కారహీనుడు, ఇటువంటి నీచ సంస్కృతి ఉన్నాడు పుట్టాడు అనుకోవటం ఏం చేసేదేమో అంతే కదా సార్. అంతకుమించి ఏమిటి చేసేది చెప్పండి. అంటే అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్స్ అని ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు రికార్డుల నుంచి తొలగించడం ఇట్లాంటివి ఉంటాయి కదా సార్. అది సంస్కారం ఉన్న వాళ్ళ సభకైతే ఉంటాయండి. వెంటనే ఏం చేయాలి? స్పీకర్ ఏం చేయాలి? మైక్ కట్ చేయాలి. మైక్ కట్ చేసే అంత దమ్మున్నోడు ఎవడు లేడు అక్కడ. సంస్కారం ఉన్నోడు లేడు, బాధ్యత కలిగినోడు లేడు. ఈవెన్ దానికి ఇప్పుడు అబ్జెక్ట్ చేయడానికి కూడా ఎవరు లేరు కదా సార్. మీరు ప్రతిపక్షంగా అక్కడ ఉండుంటే అబ్జెక్ట్ చేసే అవకాశం ఉండేదేమో, కానీ ఇప్పుడు అబ్జెక్ట్ చేయడానికి కూడా ఎవరు లేరు. అది రికార్డులో అలా ఉండిపోతుంది. మీరు విలేకర్ గారు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే, మేమేవడం అండి, అసలు స్పీకర్ కదా ఇవన్నీ కంట్రోల్ చేయాల్సింది, సభ కంట్రోల్ చేయాల్సింది ఎవరండి? అబ్జెక్షన్ చేయడానికి అసలు అబ్జెక్షన్ ఏంటండి? సభ కంట్రోల్ చేయాల్సింది ఎవరు? స్పీకర్. మరి కంట్రోల్ చేయకుండా ఆనందంగా అందరూ రికార్డులోకి ఎక్కించుకుంటున్నారు కదా, ఎక్కించుకోండి. అంటే అది
కౌరవ సభ అనేది అర్థం అవుతుంది కదా, అది అసెంబ్లీ శాసనసభ కాదు, అది కౌరవ సభ అని అర్థం అవుతుంది. కౌరవ సభలో ఇక అంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు? దీని మీద మీ పార్టీ తరపు నుంచి ఏమి అబ్జెక్షన్ కానీ అభ్యంతరం కానీ ఏమి? చెప్తా అండి, మనం రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తుంటే ఒంటి మీద బట్టలు లేకుండా, కేస సంస్కారం లేకుండా ఒకడు రాళ్ళు ఇచ్చుకుని తిరుగుతూ ఉంటారు చాలా మంది అక్కడక్కడ. వాళ్ళ గురించి మనం పట్టించుకుని ఏం చేద్దాం, పోలీస్ కేసులో పెడతాం, వాళ్ళని సంస్కరించాలనుకోవటం అవుతుందా? పక్క నుంచి పోవటమే మనం ఎందుకు అనుకుని ఏం చేస్తాం? మీరు ఎప్పుడైనా మాట్లాడారు సార్ బాలకృష్ణ గారితో? ఆయన తీరు ఎలా ఉంటుంది ఏంటనేది మీరు ఎప్పుడైనా చూసారా? బాలకృష్ణ గారు నాకే ఫోన్ చేసి మాట్లాడాడు, వాళ్ళ ప్రొడ్యూసర్ మాట్లాడిచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాను, నాకు అపాయింట్మెంట్ కావాలని నన్ను అడిగాడు. అఖండ సినిమాకి చెప్తానండి జగన్ గారికి అన్నది. ఎందుకంటే అఖండ సినిమా గురించి నాకు రేట్లు కావాలి సినిమాకి, సినిమా దాని పేరు ఏంటండి బెనిఫిట్ షోలు వేసుకుంటాం, ఆ షోలు వేసుకుంటాం ఏం చెప్పి ఆయన అడిగాడు. నేను జగన్ గారితో మాట్లాడాను, ఇట్లా బాలకృష్ణ గారు వస్తానంటున్నాడని. ఎందుకని ఆయనకి ఏమైనా పని కావాలంటే నా దగ్గరకు వచ్చేది ఏమంటుంది, ఆయనకి ఏం కావాలంటే చేసి పెట్టే అని చెప్పారు. అలా ప్రొడ్యూసర్ వచ్చారు, ఆయన పేరు రెడ్డి గారు, మిరియాల అరవింద్ రెడ్డి ఏదో ఉందండి ఆయన పేరు. ఆయన నూజివీడు ఎమ్మెల్యే గారు సినిమా థియేటర్ ఓనరు. నూజివీడు ఎమ్మెల్యే గారు రిఫరెన్స్ తో ఆయనతో ఫోన్ లో మాట్లాడి నా దగ్గరికి వచ్చారు నా అపాయింట్మెంట్ తీసుకుని. ఆయనే వచ్చి మాకు ఇలా కావాలన్నాడు. సరే అలా అలాగా అని చెప్పని జాయింట్ కలెక్టర్స్ అందరికి చెప్పాను నేను. మరి ఇంకా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంత సంస్కారవంతంగా ప్రవర్తిస్తే, సంస్కారహీనుడిగా ఒక మదవెక్కినోడిగా మరి అలా ప్రవర్తిస్తుంటే వాళ్ళ విఘ్నత వాళ్ళకే వదిలేస్తున్నాం పరిస్థితి. అంటే ఎంత సంస్కారహీనులో మనిషి పుట్టక పుట్టలేదో అనేది వాళ్ళే తెలుసుకోవాలి. ఇక పుట్టింది మనిషి పుట్టక కాదా అనేది కూడా. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది రెస్పాన్స్ సార్. అది మాజీ మంత్రి పేర్ని నాని రెస్పాన్స్ చూస్తూ ఉన్నాం.